హాయ్ ఎవరు ప్రజెంట్ మనం హైదరాబాద్ దగ్గర షామీర్పేటలో ఉన్నాము. ఇక్కడ దూడలు, పడ్డ దూడలు, సూడి గేదెలు, పాడి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుస్తున్నాము. ఎన్ని దూడలు ఉన్నాయి, ఎన్ని సూడి గేదెలు ఉన్నాయి, ఎన్ని పాడి గేదెలు ఉన్నాయి, ధరలు ఎట్లున్నాయో అని ఒకసారి వివరాలు చెప్పండి అన్న. నమస్తే అన్న, తెప్ప ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మా దగ్గర 40 దూడలు ఉన్నాయి. 40 దూడలు ఉన్నాయి, ఒక 20 సూడి గేదెలు ఉన్నాయి, ఒక 16 పచ్చి గేదెలు ఉన్నాయి అన్న. సార్ చెక్ చేసుకోవచ్చు. ధరలు ఎట్లున్నాయి అన్న? ధరలు దూడలు అయితే 18,000 నుంచి ఉన్నాయి అన్న. 18,000 నుంచి 40,000 వరకు ఉన్నాయి దూడలు. 40-45 వరకు దూడలు ఉన్నాయి. ప్రెగ్నెంట్ బర్రెలు వచ్చేటప్పటికి 90,000 నుంచి ఉన్నాయి. సో పచ్చి గేదెలు అయితే 1,10,000 నుంచి ఉన్నాయి అన్న. సూడి గేదెలు 4 నెలల సూడి ఉన్నాయి. 4 నెలల సూడి నుంచి 9 నెలల సూడి వరకు ఉన్నాయి. మధ్యలో ఉన్నాయి. బ్రీడ్ అన్న? బ్రీడ్ ముర్రా అన్న. ముర్రా బన్నీ ఉన్నాయి సూడి గేదెల్లో. మనకి ఇది వచ్చేటప్పటికి పచ్చి గేదెల్లో ముర్రా ఉన్నాయి. దూడలు వచ్చేటప్పటికి మన దగ్గర ముర్రా ఉన్నాయి, బన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయన్న మొత్తం దూడలు? 40 ఉన్నాయన్న. 40 ఉన్నాయి. ఓకే, చూద్దాము. ఇక్కడ చూడొచ్చు దూడలు. సో కొన్ని తీపిద్దాము, అంటే అన్ని తీపియడం అంటే టైం పడుతుంది కాబట్టి కొన్ని అయితే చూపిద్దాము. దీనిలో వయసు వచ్చేసి ఇది ఒక 2 సంవత్సరాలు ఉంటది. దీని వయసు ప్యూర్ ముర్రా బ్రీడ్ అన్న. మీరు రింగ్ క్వాలిటీ కానీ ఇవి కానీ చూసుకోవచ్చు అన్న. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న వీటిని? మేమంతా రైతు పెద్ద ఫార్మ్స్ నుంచి కొంటామన్నా. వీటి మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత? మదర్ మిల్క్ ఏదున్నా 12 లీటర్ల పైనే ఉంటది అన్న. పెద్ద ఫార్మ్స్ లో ఎవరు 12 లీటర్ తక్కువ బర్రెలు పెట్టుకోరు ఎవరు. సో ఇప్పుడు ఈ రకమైన టైప్ మినిమం అంటే ఎంత పడవచ్చు అన్న? మినిమం ఎంత రేటు అన్న? ఇప్పుడు దీంట్లో కొన్ని సూడి క్రాస్ అయినా ఉన్నాయి, హీట్ కి వచ్చినవి ఉన్నాయి. కొన్నిటికి క్రాస్ అయ్యి ఒకటి అయితే 8 నెలల సూడి కూడా ఉంది. 8 మంత్ ప్రెగ్నెంట్ ఉంది. మీరు చెక్ చేసి తీసుకోవచ్చు. అంటే వాళ్ళు కట్టించారా? అది వాళ్ళు కట్టించుకున్నారా? మేము తీసుకున్నాము. తులిట బద్ద. ఓకే, ఇవన్నీ 2 సంవత్సరాల బ్యాచ్ అనేది? ఇదంతా 2 సంవత్సరాల బ్యాచ్ అన్న. ఓకే, ఇటుపక్క వచ్చాయి. నెక్స్ట్ ఇవి పడ్డ దూడలు. ఇవి హీట్ కి వచ్చినాయి అన్న. హీట్ కి వచ్చినాయి, క్రాస్ కూడా అయినాయి. చెక్ చేయాలి. ఇంకా 2 నెలలు పడుతుంది చెక్ చేయడానికి. దీని వయసు 3 సంవత్సరాలు ఉంటది, 3 ఇయర్స్. దీని వయసు కూడా 2.5 ఇయర్స్ పైన, 3 ఇయర్స్ లోపల ఉంటది. పడ్డ దూడలు ఉంటాయి, దూడలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఈ సైజు కూడా అంటే రెగ్యులర్ గా ఉంటాయి అన్న మీ దగ్గర? రెగ్యులర్ ఉంటాయన్న. రెగ్యులర్ గా ఉంటాయి దూడలు. ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చా మిమ్మల్ని? ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హీట్కి రెడీగా ఉన్న దూడలు కూడా ఉంటాయి. పల్టో చూసుకోవచ్చు. ఇవన్నీ దూడలు అన్న. ఇవి ఎంత సంవత్సరం ఉంటాయి? ఇవన్నీ సంవత్సరం అన్న. సంవత్సరం ఉంటాయి. ఈ ఏజ్ ఎంత పడవచ్చు అన్న అందాజు? ఇవన్నీ 18,000, 16,000, 20,000 అట్లా పడతాయి అన్న. అంటే దీనిలో కూడా క్వాలిటీని బట్టి ఉంటాయి. వాళ్ళు జాఫరాబాద్. ఇది జాఫరాబాద్ మగది ఉన్నట్టుంది. మేల్ ఉంది, దున్నపోతు ఆడదూడ అన్నది. మేల్ అన్న. మగది మగదూడ. ఇక్కడ నుంచి మళ్ళీ సంవత్సరాల పెరుగుతాయి. ఈ సంవత్సరంన్నర. ఇవన్నీ సంవత్సరాలు. ఇవి 1.5 ఇయర్ బ్యాచ్. ఇవన్నీ ఇది 2 ఇయర్స్ ఉంటది. ఇది వచ్చేటప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ వస్తాయి. ఇవన్నీ 2 ఇయర్స్ బ్యాచ్. ఇవన్నీ 2 ఇయర్స్. మన దూడలు సాక్కుంటే అంటే మన ఎవరైనా సరే రైతులకు 1 రూపాయి మిగులుతుందన్న. ఎలా బ్రీడ్ తెచ్చుకుని సాక్కోవాలన్న. ఏదో బర్రె దొరికింది కదా, దూడ దొరికింది కదా తెచ్చుకోవద్దు. నీకు బ్రీడ్ ఉంటే తెచ్చుకో, బ్రీడ్ లేకపోతే తెచ్చుకోకు. అంటే జనాలు కొంతమంది ఏంటంటే బ్రీడ్ గురించి పెద్ద అవగాహన ఉండదు. ఏదో తెలుసుకోవాలన్న. బ్రీడ్ గురించి తెలుసుకుని తీసుకుంటే బెటర్. బ్రీడ్ గురించి తెలియకుండా ఏదో దూడ దొరికింది కదా, దూడ తెచ్చి పెంచుకుంటే రేపు రూపాయి కూడా రాదు. ఏం మిగలదు. లాస్ట్ పెంచినప్పుడు కూడా లాస్ట్ రాకుండా చేయగలుచుకోవాల్సిందే. అంతే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం చెప్తే లాస్ట్ పోయేది అదే. ఇది బన్నీ జాతి గేదె అన్న. ఎన్ని నెలల చూడిందన్న ఇది? అన్న ఇది ఒకటి 5 నెలలు ఉంది, ఒకటి 6 నెలలు ఉందన్న. ఒకటి 5 నెలలు ఉంది, ఒకటి 6 నెలలు ఉంది. ఇది బన్నీ బ్రీడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ముర్రా ఉంది అన్న. ఎక్స్పెక్టేషన్ పాలు ఎన్ని వచ్చు? ధర ఎంత? ఏదైనా 5 లీటర్ పైన ఇస్తుంది అన్న. అన్ని ప్రాపర్ మెయింటైన్ ఉన్నాయి. మేము మా వరకు మేము గ్యారంటీ ఇచ్చేది సూడి గ్యారంటీ ఇస్తాము. సూడి గారికి సన్నికట్ల గ్యారంటీ మాది. మీరు చెక్ చేసి తీసుకెళ్ళొచ్చు. అవి ధర ఎంత ఉందన్న? ఇప్పుడు ధర మా దగ్గర 90,000 నుంచి ఉన్నాయన్న సూడి గేదెలు. 90,000 నుంచి సూడి గేదెలు 1,00,000 వరకు ఉన్నాయి. మా కాడ సూడి 4 నెలల నుంచి 9 నెలల వరకు సూడి ఉన్నాయి. టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ తీసుకొచ్చి చెక్ చేసి తీసుకోండి. అన్ని మీ దగ్గర డాక్టర్ ఉన్నాడు? ఒకవేళ అదే డాక్టర్ ఉన్నాడు, మీకు డౌట్ ఉంటే మీరు మీ డాక్టర్ తీసుకొచ్చి చెక్ చేసుకోండి. ఓకే, సుడి కావాలంటే మీకు ఇక్కడ డాక్టర్ ఉన్నాడంట. డాక్టర్ కూడా పిలిపిస్తారు, చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఎట్టు ఉంటుంది అన్న? వాళ్ళ ఏరియాని బట్టి అన్న. ఇప్పుడు వాళ్ళు ఒక 5 గేదెలు తీసుకున్నారనుకోండి, బండి డీజిల్ మన ఇద్దాం. 10 గేదెలు తీసుకునేటట్టయితే మన ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇద్దాం. 10 గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఓకే అన్న. దీని గురించి చెప్పనా? ఇది ఎన్ని నెలల చూడనా? ఇది 7 నెలల చూడు ఉంటుంది అన్న. 7 నెలల చూడు ఉంది. 7 పనికి ఇదే
అన్న మీరు గేదెలు తీసుకునేటప్పుడు అంటే ఎక్కడైనా లాట్ తీసుకునేటప్పుడు అయినా ఎట్టైనా సరే మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? మేము సూడి చెక్ చేసుకుంటామన్నా, సూడి చెక్ చేసుకుంటాము. రెండోది సన్నగట్లని కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసి తీసుకుంటాం. సో మీరు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగానే తీసుకుంటారు, లేకపోతే ఇక్కడ మనం ఇది కదన్నా. అని ఎవరికైనా సరే రైతుల దగ్గర ఏమైనా సూడి గేదెలు కానీ ఒట్టి గేదెలు కానీ ఏమైనా ఉంటే తీసుకుంటారన్నా మీరు? తీసుకుంటాం, తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకుని మీరు ఈ బర్రెలు తీసుకోవచ్చు. దాని ధర దాన్ని కట్టి ఈ బర్రెలు ఇస్తాం. అట్లా కూడా ఉంది, రైతులకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది నెల సూడి ఉందన్న? ఇది 9 నెలలు ఉందన్న. 8 నెలలు ఉంటుంది. 8 నెలలు ఉంటది. 8 months ప్రెగ్నెంట్ బఫెలో. ఎన్ని వచ్చాను అది పాలు? అది అన్ని కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న? ఏదన్నా పాల కెపాసిటీ దీనిదన్నా? దీన్ని ఏదైనా 5 లీటర్ పైన ఇస్తుంది అన్న. 5 లీటర్ పైన ఇస్తుంది. అదేనా అంతే? ఇదేనా అంతే? చూసుకోవచ్చు. ఇది కూడా ఇది 9 నెలల సుడిగేదని చెప్తారు. 9 months ప్రెగ్నెంట్ బఫెలో అనేది ఎంత పడుతుంది ఇది ధర? ఇవి 1,10,000 పడుతుంది అన్న. ఇది చాలా సైజ్ కావాల్సిన గేదె, కొంచెం మెయింటెనెన్స్ దగ్గర మెయింటెనెన్స్ లేకుండే చేసుకుంటే మంచిగా అవుతుందా? చేసుకుంటే మంచిగా అవుతాయి. ఇది అనే పెద్ద గేదెలు. ఇదన్నా? ఇది 8 నెలలు చూడు ఉందన్న. ఫస్ట్ లాక్టేషన్ ఇది. ఇది పడ్డ 8 నెలల సుడి ఉందంట. 8 months ప్రెగ్నెంట్. నెక్స్ట్ ఇది అన్న, ఇదన్నా? ఇది 7 నెలలు ఉందన్న. 7 నెలలు ఉంది. 9 నెలలు ఉంది. 9 నెలలు ఉంది. 9 months ప్రెగ్నెంట్ బఫెలో. నెక్స్ట్ ఇది మినీ 9 నెలలు ఉంది. మినీ జాతి గేదె. ఇది మినీ క్రాస్ అన్న. ఇది మినీ క్రాసా? ఎన్ని నెలలు ఉందన్న? 9 నెలలు ఉందన్న. 9 నెలలు ఉంది. 9 months ప్రెగ్నెంట్. ఇది ఆల్రెడీ చూపించినాము. నెక్స్ట్ ఇదన్నా? ఇది కూడా 8 నెలలు 7 నెలలు ఉందన్న. చెక్ చేసుకోవచ్చు అన్న, ఏదైనా వచ్చి చెక్ చేసుకుంటే దాన్ని బట్టి చూసుకోవచ్చు. అది నెక్స్ట్ ఇది. ఇవన్నీ బని జాతి అన్న. ఇవన్నీ ఇక్కడ నుంచి మొత్తం బని జాతి. క్వాలిటీ వచ్చే గేదెలు. ఇది ముర్రా. ఇది మీకు గేదె బాగుంది, ఇది క్వాలిటీ. నెక్స్ట్ ఇది. అని ఇప్పుడు బయట చాలా మంది డైరీ ఫామ్ లో పెడుతుంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డైరీ ఫామ్ ఫీల్డ్ లోకి వచ్చేటోళ్ళకు మీరేం సలహా ఇస్తారా? డైరీ ఫామ్ లోకి రావచ్చా? వచ్చే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని రావాలా? డైరీ ఫామ్ లో ఎవరైనా రావచ్చు అన్న. ఇది ఎట్లాంటి బిజినెస్ అంటే రోజు ఆ రోజు డబ్బులు చూసుకునేది. మెయింటైన్ చేయగలిగిన వాడు, మీ దగ్గర గడ్డి ఉంది, దానాలకు ఇబ్బంది లేదు, లేబర్ పారిపోతే నేనే చేసుకుంటా అన్న ధైర్యం ఉన్నోడు ఓన్ గా చేసుకుంటామనే స్టఫ్ ఉన్న వాళ్ళైతే ఈ ఫీల్డ్ లోకి ఎవరైనా సరే రావచ్చు. అంతేనా? అంతే అన్న. అన్న ఫెయిల్యూర్ అయిందంటే, ఒక డైరీ ఫామ్ ఫెయిల్యూర్ అయిందంటే మెయిన్ రీజన్ ఏముంటది అన్న? ఇది లేబర్ నమ్ముకుని వ్యాపారం చేయడం, ఇంకేం ఉండదు. లేబర్ నమ్ముకుని వ్యాపారం చేస్తే అది ఫెయిల్ అయ్యేది. అన్న ₹1 మిగలాలంటే మనకు పాలు ఎంత మేర పోవాలన్న? అన్న ఒక మినిమం అంటే మీరు పర్చేస్ కెపాసిటీ చాలా తక్కువ నుంచి ఉండాలి. మీ రేటు, మీరు బర్రెను కొనేటప్పుడు మీరు కొనే రేటు మీ కంట్రోల్లో ఉండాలి. కొంతమంది 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొంటారు బర్రెలను. బర్రె బాగుందండి, బర్రె బాగుండడం ఏముంది, మీకు కావాల్సిన పాలు. అదైనా పాలిచ్చేది, చిన్న బర్రెనా పాలిచ్చేది. నువ్వు కొనే రేటు నువ్వు కంట్రోల్ చేసుకుని కొనగలగాలి. నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రోజులు వస్తే నీకు తెలియాలి. బర్రె లైఫ్ ఉండాలి. నువ్వు కొన్న 4వ ఈత 5వ ఈత కొనుక్కొచ్చి నువ్వు ఏం చేసుకుంటావు? నువ్వు కొనాల్సింది 2వ ఈత కొనాలి. నువ్వు పాలు కావాలనుకుంటే దాన్ని బట్టి కొనుక్కో. ఓకే. అని ఇప్పుడు ముర్రా నిలబెట్టుకోరి. అన్న నీ దృష్టిలో ముర్రా గేదె ఎక్కువ పాలు ఇస్తుంది, జాఫరాబాద్ ఎక్కువ ఇస్తుంది, బన్ ఎక్కువ ఇస్తుంది? ఏ బ్రీడ్ మెయింటైన్ చేసుకోవడం? బేసిక్ గా జాఫరాబాద్ పాలు ఎక్కువ ఇస్తుంది అన్న. బట్ దాంతో ప్రాబ్లం ఏంటంటే సూడి కట్టడానికి దానికి నేచురల్ గా ఉంటే ఈజీగా సూడి కడుతుంది. అది ఒక వైల్డ్ అనిమల్ అది జాఫరాబాద్ అనేది. ఓకే. సో దాని తగ్గట్టు దానికి కావాల్సిన మెయింటెనెన్స్ మనకు ఉండాలి, మేధ సంరక్షణ ఉండాలి, దానికి కావాల్సిన పుల్లు ఉండాలి, అన్ని ఉంటే బాగానే ఉంటది జాఫరాబాద్. దాని తర్వాత ముర్రా అనేది ఎక్కడైనా వేపగలుగుతాం. బన్నీ అనేది ఎంత డ్రై ఏరియా, ఎట్లాంటి ఏరియా ఉన్నా బన్నీ ఇది అవుతుంది. బన్నీ పాలు ఎక్కువ ఇస్తుంది. కానీ ఒకటి ఏంటంటే బన్నీ చిన్నగా ఉంటది బర్రె, చూడడానికి అది ఊరు బర్రె లాగా ఉంటుంది. కానీ పాలు ఇవ్వాలి మీకు లాంగ్ టర్మ్ 10, 12, 11 నెలలు పాలు ఇవ్వాలంటే బన్నీ గేదె ఇస్తుంది. అన్ని ఇస్తుంది అన్న బన్నీ గేదె? ఇస్తుంది అన్న. బన్నీ గేదె ఇప్పుడు సైజ్ ఉండదు కదన్న, సైజ్ ఉండదు. బర్రె చూడడానికి చిన్నది అయితే ఊర బర్రె ఇలా ఉంటుంది తప్ప పాలు ఇవ్వాలి మీకు మంచిగా 10, 11 నెలలు ఉండాలి అనుకుంటే బర్రె బన్నీ. కానీ అన్న సైజు లేని గేదెలు పాలిస్తాయి అన్న? అంటే ఒక డౌట్, అంటే జనాలు అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఎట్లుందంటే ఇదేంత ఇంత చిన్నగా ఉంది, ఇదేం పాలిస్తుందిరా అనే తట్టు ఉంటది కదా. అదైతే బర్రెని తీసుకునేటప్పుడు మీరు పాలు చెక్ చేసి చూడండి, ఇస్తుందా లేదా మీకు అర్థమైపోతుంది. పాడి గేదె, పచ్చి గేదె అన్న, దీని గురించి చెప్పనా? ఇది సెకండ్ లాక్టేషన్ ఉందన్న. సెకండ్ చూసుకోవచ్చు, సెకండ్ లాక్టేషన్ ఉంది. ఇది బన్ని జాతి గేదె. అది ఎన్ని పాలు దీని దగ్గర? ఇప్పుడు 5 లీటర్లు ఉందన్న. 5 లీటర్లు.
మన పాలిచ్చే గేదెలు ఎన్ని పూటలు ఇక్కడ పాలు చూసుకోవచ్చు మీరు మీరు ఎటువంటి 4 పూటలు చూసుకోండి, 3 పూటలు చూసుకొని, ఎన్ని పూటలైనా పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఇక్కడే. అవును. సో ఈడి వరకు అయితే మీరు గ్యారెంటీ ఉంటారు. డైరీ ఫామ్ వరకు అయితే మాత్రం ఎన్ని పూటలైనా సరే పాలు చెక్ చేసుకోండి, 3 కాకపోతే 4 పూటలు చెక్ చేసి తీసుకెళ్ళండి. రూపాయి ఇవ్వకుండా పాలు చూసుకొని తీసుకోవచ్చు. రూపాయి ఏమి అంటే జస్ట్ మాట్లాడుకోవచ్చు. మీరు పాలు చూసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాతనే బేరం మాట్లాడుకోవచ్చు అనేసి చెప్తున్నారు. సైజ్ కూడా చూసుకోవచ్చు. ఇది 2 అయితే గేదని చెప్తున్నారు. ప్రెజెంట్ మన పాలు 5 లీటర్లు ఉందండి. ఇప్పటికైతే 5 లీటర్లు ఉంది. మన దానా గిన్నా వేసుకొని మెయింటైన్ చేసుకుంటే బాగానే. మీరు ఇక్కడ డైరీ ఫామ్ లో ఏం పెడతారు? మేము ఓన్లీ పచ్చిగడ్డే అన్న. అంతే. జస్ట్ అంటే మీరు సేలింగ్ పర్పస్ కాబట్టి పెద్ద దానాలు అయితే వాడరు. ఏం లేదు, ఓన్లీ పచ్చిగడ్డే ఒకటి. ఓకే, దీని గురించి చెప్పనా? ఇది జున్నుపాల మీద ఉందన్న. జున్నుపాల మీద ఉంది. ఎన్ని సార్ అనేది పాలు? ఇది ఈజీగా 5 పైన ఇస్తుంది అన్న, మీరు చెక్ చేసుకోవచ్చు. 5 పైన పాలు ఇస్తుంది అని చెప్తారు. ఎన్ని అయితే గేదె ఉంటుంది అనేది? ఇది 3 అయితే అన్న. ఇది 3 అయితే. థర్డ్ లాక్టేషన్ బఫెలో ఉంటా అన్న. మీరు పచ్చి గేదెలు ఎక్కడి నుంచి తెస్తారన్న? మేమంతా హర్యానా బోర్డర్ నుంచి తెస్తామన్న. పచ్చి గేదెల వరకు. పచ్చి గేదెలు కూడా మీ ఫామ్ లో రెగ్యులర్ ఉంటాయన్నా? ఉంటాయన్న. పచ్చి గేదెలు కానీ, సూడి గేదెలు కానీ, దూడలు కానీ అన్ని ఉంటాయి మన దగ్గర. ఎప్పుడు రెగ్యులర్, ఆల్ 365 డేస్ ఉంటుంది. సో ఒక కస్టమర్ వస్తే మీ దగ్గర ఏవైనా ఉంటాయి? దూడలు కావాలంటే దూడలు ఉంటాయి, బర్రెలు కావాలంటే బర్రెలు ఉంటాయి, సూడిగా ఉంటాయి. మన దగ్గర 15,000 నుంచి 1,90,000 వరకు ఉన్నాయన్న. గేదెలు దూడలు ఏవైనా 15,000 స్టార్ట్ అవుతుంది, 1,90,000 వరకు ఉన్నాయి బర్రెని బట్టి, వీటిని బట్టి. ఓకే. ఇది మినీ క్రాస్ అన్న. ఇప్పుడు 5 లీటర్ పాలు ఉంది దీని మీద. ఓకే. దానా గినా వేసుకుంటే ఈజీగా 7 లీటర్స్ ఇస్తుంది మిల్క్. ఇప్పుడు నేనైతే 5 లీటర్స్ గ్యారంటీతో పాలు ఇస్తాను. మీరు ఇక్కడ వచ్చి 5 లీటర్ చెక్ చేసి తీసుకోవచ్చు. ఓకే, చూడొచ్చు గేదె సైజు కూడా. ఎన్ని అయితే గేదె ఉంటుంది అన్న? ఇది 3 అయితే అన్న. 3 అయితే. దూడ ఉందన్న? దీని అండర్ క్వాలిటీ కానీ ఏదైనా మీరు చూసుకోండి. దూడ ఉందన్న? దూడ ఉందన్న. దూడ ఉంది. నెక్స్ట్ ఇది దీని గురించి చెప్పనా? ఇది ముర్రా జాతి అన్న. ఇది ఈజీగా 7 లీటర్స్ పైన ఇస్తుంది. ఎన్ని రోజులు అయిందండి ఇది? ఇది ఏదైనా 10 రోజులు అన్న, 15 రోజులు. 15 రోజుల్లో. దీనికి దూడ ఉందా? ఇది 25 రోజులు అవుతుంది అన్న. 25 డేస్. 20 డేస్ అవుతుంది. ఓకే. సైజ్ కూడా చూసుకోవచ్చు. పచ్చి గేదెలు అంటే మీ దగ్గర మినిమం ఎంత ఉందన్న? మాక్సిమం ఎంత? ₹1,00,000 నుంచి ఉన్నాయన్న పచ్చి గేదెలు. ₹1,00,000 నుంచి? ₹1,00,000 నుంచి 1,90,000 వరకు ఉన్నాయి. 1,90,000 వరకు. అంటే ఎన్ని లీటర్ వరకు పాల గ్యారెంటీ ఉంటాయి? 1,90,000 బర్రెని బట్టి అన్న. ఇప్పుడు ₹1,00,000కి 90,000 వచ్చేది కొంచెం తక్కువ ఉంటుంది, దూడ లేకపోయినా కొంచెం ఇది ఉంటుంది. సో అట్లాంటి వీళ్ళ 90 లక్ష రూపాయలకి వస్తాయి పచ్చి గేదెలు. అట్లా ఇవన్నీ గేదెలకు దూడలు. అంటే ఎన్ని రోజులు దూడలు ఉంటాయి ఇవన్నీ? అంటే ఇప్పుడు ఇది ఉంది, 25 రోజులు ఉంటుంది. ఇది ఓకే. ఇది ఒక 20 రోజులు ఉంటుంది. ఇది ఒక 15 రోజులు ఉంటుంది. ఇది 15 రోజులు ఉంటుంది. సో అన్ని కూడా ఒక 15 రోజులు 20 రోజుల లోపలనే. ఇవన్నీ 10 రోజులు 15 రోజులు ఇవన్నీ. మీరు దూడలు ఎట్లా జాగ్రత్తగా కాపాడుకుంటారు? డాక్టర్ ఉంటాడు అన్న, ఇన్ హౌస్ డాక్టర్ ఉంటాడు మాకు. ఎందుకు స్పెషల్ గా? అంటే మీరు డాక్టర్ ని పెట్టుకో అంటే మామూలు జనరల్ లైఫ్ స్టాక్ మెయింటైన్ చేయాలంటే కొంచెం జాగ్రత్త ఉండాలన్న. ఇప్పుడు దూడలు చూసుకోవడం కానీ, బర్రెలు కానీ, ఎప్పుడైనా ఈ బర్రెల మీద ఏదో ఒకటి ఇష్యూ వస్తూనే ఉంటది. ఇది పచ్చి దూడ. ఇది ఇది ఒక రోజు అవుతుంది. ఓకే. ఈ రోజు ఇప్పుడు జున్నుపాల మీద ఉందని చెప్పాం కదా. అవును, జున్నుపాల దూడ ఇది. ఓకే. సో ఎవరైనా సరే అంటే మీరు ఏంటంటే దూడలకు స్పెషల్ కేర్ తీసుకొని దానికోసం వెటర్నరీ డాక్టర్ అయితే పెట్టుకున్నాం. కంపల్సరీ వెటర్నరీ మా దగ్గర ఉంటాడు అన్న. ఓకే. సో మార్కెట్ లో గేదెల ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ కొత్తగా వాళ్ళు ఫాలో అవ్వండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.